విజయవంతం చేద్దాం ఆగస్టు 6న రవీంద్ర భారతిలో జరిగే గద్దరన్న 3వ వర్ధంతి సభని గద్దరన్నకి మీడియా మిత్రులకి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఈరోజు విద్యార్థి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు అధ్యాపకులు గద్దరన్న ప్రతి సభకి ఉస్మానియా క్యాంపస్ ఒక దండుగా నిలిచింది. ఆగస్టు 6 రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు గద్దరన్న వర్ధంతి సభని జరుపుకుంటా ఉన్నాము గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి డాక్టర్ బాబాసాహెబ్ గారి మనవరైన ప్రకాష్ అంబేద్కర్ గారు ప్రధాన వక్తగా ఉపన్యాసకులుగా వస్తూ ఉన్నారు. అట్లాగే మాడభూషి శ్రీధర్ గారు భారత రాజ్యాంగ నిపుణులు, వారితో పాటు అనేక మంది గద్దరన్నతో కలిసి నడిచిన కవులు, కళాకారులు, మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గద్దరన్నని ఎగిసినప్పటి నుంచి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడము, గద్దరన్న కార్యక్రమాలని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లడం గద్దర్ ఫౌండేషన్ చేస్తూ ఉంది. ఈ 3వ వర్ధంతి ముఖ్య ఉద్దేశము గద్దరన్న ఏదైతే బాబాసాహెబ్ టు బాబాసాహెబ్ అనే కార్యక్రమం ఏదైతుందో తన జీవితంలో అనేక మార్లు ప్రజా సంస్కృతి ద్వారా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి మనిషికి చేరాలని చెప్పేసి ఆ తపన ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంటుంది. కావున యావత్ ప్రజలందరికీ కూడా గద్దరన్న అభిమానులకి, తెలుగు తెలంగాణ నేల ప్రజలందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. సభకు వచ్చి గద్దరన్న మరోసారి గుర్తు చేసుకుందామని చెప్పేసి మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు గద్దరన్నతో సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రజా ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడుగా, విప్లవోద్యమ నాయకుడుగా అనేక నిర్బంధాలు ఎదుర్కొని కూడా ఈరోజు ప్రజల ముందు ఉన్న మా కోటా సీనుని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తాము. గద్దరన్న భౌతికంగా మనకు దూరమై 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ సందర్భంగా ఆగస్టు 6న రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటల నుంచి వెళ్ళి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్న 3వ వర్ధంతి సభను నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకి విద్యార్థులు, యువకులు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నాయకులు, గద్దర్ పాట ప్రేమికులందరినీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. గద్దర్ ఫౌండేషన్ తరఫున ఇలా తన పాటతోటి ప్రజల సమస్యల్ని, తన పాటనే ఆయుధంగా మలిచినటువంటి గొప్ప వాగ్గేయకారుడు. ఇలా ప్రజల సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని, అనేక రకాలైనటువంటి ప్రజల సమస్యల్ని, పీడిత ప్రజల పాటలన్నింటినీ కూడా తన పాట మాటలతోటి చైతన్యం చేసి ప్రజల్ని కదిలించేటువంటి గొప్ప వాగ్గేయకారుడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప వాగ్గేయకారుడు అది గద్దరన్న. నిజంగా ఇలా గద్దరన్న లేని లోటు మనకు కనిపిస్తూ ఉన్నది. సమాజంలో జరుగుతున్నటువంటి జంజీ ఉద్యమాలు వచ్చినప్పుడు ఇలా గద్దరన్నను గుర్తు చేసుకున్నటువంటి కాలం కాబట్టి ఇలా పాట ప్రాసంగికత, గద్దరన్న పాట ఇప్పటికీ ప్రజల లోపల చిరునవ్వులో ఉంది. ఆ పాటే ప్రజల్ని కదిలిస్తూ ఉన్నది, ఆ చైతన్యాన్ని నింపుతున్నది. కాబట్టి అన్నను స్మరించుకుంటూ అనేక జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకుంటూ అన్న ఆశయాలని ముందుకు తీసుకుపోయే క్రమంలో గద్దర్ ఫౌండేషన్ ఇలా సీరియస్గా అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఈ సందర్భంగా 3వ వర్ధంతి సభను కూడా రవీంద్ర భారతిలో జరుపుతున్నది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆ సభకి భారత రాజ్యాంగాన్ని ఇలా కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో గద్దరన్న ఒక మాట చెప్తుండేది చివరిలో, ఇలా భారత రాజ్యాంగం మనకు అనేక హక్కులను ఇచ్చింది. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవడమే మన ముందున్నటువంటి విప్లవం అని మరి గద్దరన్న చివరి అంకంలో చెప్పడం జరిగింది. ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకునే ఉద్యమంలో భాగస్వాములు చేయడంలో భాగంగా ప్రకాష్ అంబేద్కర్ గారు దీనికి ముఖ్య అతిథిగా
అంబేద్కర్ గారి మనవడు వస్తున్నాడు కాబట్టి ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని అందరికీ గద్దర్ ఫౌండేషన్ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ఇలా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం.